ఏంట్రా పదండి పదండి బే పదండి. దొరికినా ఉంటే సచ్చిన వాళ్ళు లెక్కే. ఏంట్రా గబ్బేలు దాక్కుందు. కట్టిన జెండాలు అలా ఎగురుతూనే ఉన్నాయి, కొట్టిన తప్పట్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఆయన మాత్రం జ్ఞాపకంగా మిగిలిపోయారా పాపం. దొరబాబులా ఊరేగుతూ నవ్వుతూ హస్తం ఊపుతుంటే ఎంత బాగున్నారో అనుకున్నాం. నాటు బాంబు విన్నాము, అణుబాంబు విన్నాము. ఈ బెల్ట్ బాంబు బేట కొత్తగా కలికాలం. ఇది వేసవికాలము. నీ అబ్బాయి నేను చెప్పిన చలికాలం కాదురా, కలికాలము. అమ్మా ఒట్టి అలాగే బాబు, ఇదిగోండి. ఏటేమైనా ఆ మానవుడు చరిత్రగా మిగిలిపోనాడు రా. నాకు అదంతా కాదు, ఇప్పుడు గోల్డ్ రింగ్ కొనాల్సిందే. అక్క అడుగుతుంది, కొనియొచ్చు కదా. ఒరే బుడ్డోడా, అక్కడికేది నువ్వు ఆడుకునే బొంగరం కాదు, బంగారు పొంగరం. నీకెందుకు ఒరే పాప ఉంటే డబ్బులు ఎక్కడేరా కొనటానికి? అది ఏమన్నా పావలాకు వచ్చేదా? పోనీ ఎవరా ఇచ్చే అన్నయ్య. ఏడు తీస్తున్నాడు. ఇదిగో అక్క. ఇది నిజంగా బంగారు పొంగరం రా. నీకెక్కడిది దొరికింది? దొరికిందా? ఎక్కడ దొరికిందిరా? అక్కడ. ఏంటి సీఏ గారు, చనిపోయిన అమ్మాయి ఎవరో తెలిసిందా? ఆ అమ్మాయి పేరు పులిదండి మేరీ. క్యాథరిన్ చారిటబుల్ ట్రస్ట్ లో వాలంటీర్గా ఉద్యోగం చేస్తోంది. ఇంతకు మేరీది హత్య, ఆత్మహత్య, పరువు హత్య, పరాయి హత్య? అన్ని హత్యలు లేవయ్యా, సాధారణ హత్యే. అమ్మాయి మెడ మీద లోతుగా పొడిచినట్టు గాయం ఉంది కాబట్టి ఇది హత్యనని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అంచనాకు వచ్చాం, పంచనామా చేస్తాం. ఏంటండి కాశీబుక్క కథలు? అసలు హంతకులను ఎప్పుడు పట్టుకుంటారో చెప్పండి. వెంటనే పట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా మా పాకెట్ లో ఉంటారా? పట్టుకుంటామని చెప్తున్నాం కదయ్యా. ఎప్పుడు పట్టుకుంటావు? దానికి టైం అంటూ ఏమి ఉండదా? మీ స్టేషన్ పరిధిలో 3 నెలల వ్యవధిలో 3 చావులు. ఇంకెన్ని చావులు చూడాలండి ఈ బీచ్ లో? నేను అడుగుతుంటే అలా చూస్తావేంటి బాలనెరుపు ముఖం పెట్టుకొని? చెప్పమ్మా. ఓ వారంలో పట్టుకుంటాం. 7 రోజులలో హంతకులు పట్టుకోకపోతే నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని హామీనివ్వండి, అప్పుడు నమ్ముతా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మీద, నీ మాట మీద నమ్మకం లేదా? చెప్పవా?